రైల్వే జీకే టెస్ట్ యూట్యూబ్ ఛానల్కి మళ్లీ స్వాగతం. మీరు రాబోయే రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ రోజు మనం ప్రాచీన భారత చరిత్ర సిరీస్ను కొనసాగిస్తున్నాం. ఇందులో 10 ముఖ్యమైన ప్రశ్నలను ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ప్రారంభించడానికి ముందు దయచేసి మా ఫెయిర్ యూజ్ డిస్క్లైమర్ను ఒకసారి పరిశీలించండి. ఈ కంటెంట్ పూర్తిగా విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మరి ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న: సముద్రగుప్త కాలంలో కాంచీ పాలకులు ఎవరు? ఏ. విష్ణుగోప, బి. హస్తివర్మన్, సి. ఉగ్రసేన, డి. దామోదరసేన. ఒక్కసారి ఆలోచించండి. సరైన సమాధానం ఏ. విష్ణుగోప. సముద్రగుప్త తన దక్షిణ దిగ్విజయంలో 12 మంది దక్షిణ రాజులను ఓడించాడు. వీరిలో కాంచీ పాలకుడు విష్ణుగోప కూడా ఉన్నాడు. ఈ వివరాలు అలహాబాద్ స్తంభ శాసనంలో ఉన్నాయి. రెండవ ప్రశ్న: 4 అశ్వమేధయాగాలు చేసిన వ్యక్తి ఎవరు? ఏ. చంద్రగుప్త మౌర్య, బి. ప్రవరసేన మొదటివాడు, సి. హర్షవర్ధన, డి. పుష్యమిత్రశృంగ. ఒక్కసారి ఆలోచించండి. సరైన సమాధానం బి. ప్రవరసేన మొదటివాడు. వాకాటక సామ్రాజ్యం యొక్క నిజమైన స్థాపకుడు ప్రవరసేన మొదటివాడు. అతను తన సామ్రాజ్య శక్తిని చాటడానికి 4 అశ్వమేధయాగాలు చేశాడు. మూడవ ప్రశ్న: అందరూ నా పిల్లలే అని ఏ శాసనంలో అశోకుడు ప్రకటించాడు? ఏ. రాక్ ఎడిక్ట్ 12, బి. స్పెషల్ కళింగ రాక్ ఎడిక్ట్ 1, సి. పిల్లర్ ఎడిక్ట్ 7, డి. మైనర్ రాక్ ఎడిక్ట్ 1. ఒక్కసారి ఆలోచించండి. సరైన సమాధానం బి. స్పెషల్ కళింగ రాక్ ఎడిక్ట్ 1. అశోకుడు తన ప్రజల పట్ల తండ్రిలాంటి దృష్టిని వ్యక్తం చేస్తూ ఈ ప్రకటన చేశాడు. నాలుగవ ప్రశ్న: అశోకుడు బరాబర్ గుహలను ఎవరికి దానం చేశాడు? ఏ. బౌద్ధులకు, బి. జైనులకు, సి. ఆజీవికులకు, డి. బ్రాహ్మణులకు. ఒక్కసారి ఆలోచించండి. సరైన సమాధానం సి. ఆజీవికులకు. అశోకుడు మత సహనశీలతను చూపిస్తూ బరాబర్ గుహలను ఆజీవిక సంప్రదాయానికి దానం చేశాడు. అతని మనవడు దశరథుడు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాడు. ఐదవ ప్రశ్న: శాండ్రోకోట్టస్ను చంద్రగుప్త మౌర్య అని గుర్తించిన పండితుడు ఎవరు? ఏ. మ్యాక్స్ ముల్లర్, బి. విలియం జోన్స్, సి. జేమ్స్ ప్రిన్సెప్, డి. అలెగ్జాండర్ కన్నింగ్హమ్. ఒక్కసారి ఆలోచించండి. సరైన సమాధానం బి. విలియం జోన్స్. గ్రీకు రచనలో వచ్చిన శాండ్రోకోట్టస్ను చంద్రగుప్త మౌర్య అని విలియం జోన్స్ గుర్తించాడు. ఇది భారత చరిత్ర కాలక్రమాన్ని స్పష్టం చేసింది. ఆరవ ప్రశ్న: భారతదేశంలో మొట్టమొదటిసారిగా బంగారు నాణాలను ప్రవేశపెట్టిన కుషాణ చక్రవర్తి ఎవరు? ఏ. కనిష్కుడు, బి. వీమా కద్ఫిసెస్, సి. కుజూలా కద్ఫిసెస్, డి. వాసుదేవ. ఒక్కసారి ఆలోచించండి. సరైన సమాధానం బి. వీమా కద్ఫిసెస్. అతను భారతదేశంలో బంగారు నాణేలను ప్రవేశపెట్టిన మొదటి కుషాణ చక్రవర్తి. ఏడవ ప్రశ్న: పుష్యమిత్రశృంగచే హత్య చేయబడిన చివరి మౌర్యనాజు ఎవరు? ఏ. దశరథుడు, బి. సంప్రతి, సి. బృహద్రథుడు, డి. శతధన్వన్. ఒక్కసారి ఆలోచించండి. సరైన సమాధానం సి. బృహద్రథుడు. అతను చివరి మౌర్యరాజు. పుష్యమిత్రశృంగ అతనిని హత్యచేసి శృంగవంశాన్ని స్థాపించాడు. ఎనిమిదవ ప్రశ్న: మమల్లన్ అనే బిరుదు ఎవరిది? ఏ. నరసింహవర్మన్ మొదటివాడు, బి. మహేంద్రవర్మన్ మొదటివాడు, సి. పరమేశ్వరవర్మన్ మొదటివాడు, డి. రాజసింహుడు. ఒక్కసారి ఆలోచించండి. సరైన సమాధానం ఏ. నరసింహవర్మన్ మొదటివాడు. అతను మమ్మల్లన్ అనే బిరుదును కలిగి ఉన్నాడు. మహాబలిపురం నగరం అతని పేరుమీదనే పెట్టబడింది. తొమ్మిదవ ప్రశ్న: గుప్త సామ్రాజ్యంలో సముద్రగుప్తకు వారసుడు ఎవరు? ఏ. చంద్రగుప్త రెండవవాడు, బి. కుమారగుప్తుడు, సి. స్కందగుప్తుడు, డి.